ప్రస్తుతం ఈ పెన్గ్విన్ చిత్రం ఇంటర్నెట్ ను ఊపేస్తుంది. అసలు ఏంటి ఈ పెన్గ్విన్ వెనుక ఉన్న కథ? ద వైట్ హౌస్ ఆఫ్ అమెరికా సైతం ఈ ఫోటోను మేమ్ గా పెట్టుకునింది. ఎందుకు ఇంతలా వైరల్ అవుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పెన్గ్విన్ క్లిప్ 2007 లో ఎన్కౌంటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీ లోనిది. అమెరికాకు చెందిన ప్రముఖ మూవీ డైరెక్టర్ వర్నర్ హెర్జాగ్ ఒక అత్యంత ప్రత్యేకమైన పెన్గ్విన్ గురించి చూపించాడు. ఇది అంతులేని మంచు కొండలు, ఎటు చూసిన గడ్డ కట్టే చలి, అంటార్కిటికా ప్రాంతం. వందలాది పెన్గ్విన్లు నివసిస్తుంటాయి. ఆ పెన్గ్విన్లు అన్ని కూడా గుంపులు గుంపులుగా కలిసి జీవిస్తాయి. అయితే ఒక రోజు ఒక పెన్గ్విన్ ఆ గుంపులోంచి విడిపోయింది. అన్ని పెన్గ్విన్లు ఆహారం కోసం సముద్రంలోకి వెళ్తే ఈ పెన్గ్విన్ మాత్రం ఆహారం లేని మంచు కొండల వైపు అడుగులు వేస్తుంది. తనకు తెలుసు చావు ఎదురవుతుంది అని తెలిసినా కూడా అది తన దారి మార్చలేదు. ఈ దృశ్యాన్ని చూసిన డైరెక్టర్ ఆ పెన్గ్విన్ ను తీసుకెళ్లి ఆ గుంపులో కలిపాడు. అయినా అది మళ్ళీ ఆ గుంపు నుండి విడిపోయి మళ్ళీ ఒంటరిగా నడవసాగింది. దీనిపై డైరెక్టర్ వర్నర్ హెర్జాగ్ గారు మాట్లాడుతూ ఆ పెన్గ్విన్ నడకని డెత్ మార్చ్ అని పిలిచాడు. ఈ పెన్గ్విన్ గురించి నెటిజన్లు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందులో కొందరు గెలుపో ఓటమో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకే ఈ పెన్గ్విన్ రోల్ మోడల్ అని కొందరు. ఈ పెన్గ్విన్ డిప్రెషన్ లో ఉందని కొంతమంది, కానీ ఎక్కువ మంది మాత్రం ఎగరలేని పక్షి అయినప్పటికీ కాలినడకన పర్వత శిఖరాన్ని అందుకోవాలనే పట్టుదలకు సలాం అని కొందరు. చివరికైతే ఆ పెన్గ్విన్ కు చావు మాత్రం తప్పదు.